గరికపాటి గారు మీరు అందరూ అనుకున్నట్లు నేను ఇప్పటి నుంచి మాట్లాడట్లేదు. గడిచిన 3 సంవత్సరాల గురించి ఆయన గురించి మాట్లాడుతున్నాను. 2020లో మాట్లాడినా, 21లో మాట్లాడినా, 22లో మాట్లాడినా. ఆయన అన్ని ప్రవచనాలు వింటాను, ఆయన చెప్పిన నీతి బోధనలు వింటాను, ఆయన చెప్పిన రామాయణ మహాభారతాల ఇతిహాసాలు అన్నీ వింటాను. ఎందుకంటే ఆయన గొప్ప మనిషి, శాస్త్ర అవధానం చేశారు. ఆ తర్వాత చాలా చాలా గొప్ప ఆయన అవధానం మొత్తం తోపు. 2000 years later. ఏమయ్యా గరికపాటి నరసింహారావు, నా మీద యుద్ధం ప్రకటించావా? ప్రపంచ యాత్రికుడి మీద బుద్ధి ఉందా? కొసంతా ఇంకిత జ్ఞానం ఉందా? ఈ అబ్బా గాడిద కొడక, లఫుట్ నాయాలా, ఎంగిలాకులు ఏరుకునేవాడా, బెదవ నాయాలా, సన్యాసి బెదవ. రేపు మహాభారత రామాయణం చెప్తాను. తర్వాత నన్ను త్రేతాయుగంలో సీతాదేవిని రావణాసుడు అపహరించుకుపోయి చావు బ్రతుకుల్లో కొట్టుముట్టాడుతూ రాముని చేతులు చంపబడ్డాడు వాల్మీకి సహాయంతో. ఎంతమందిని వేసుకొస్తున్నాడు? సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. ఇలాంటి నీచుడు మీద వీడియో చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మన మెంటల్ ఎనర్జీస్ ని ఒక 20 ఫ్లోర్లు కిందకి దిగి ఒక అధముడు గురించి, ఒక నీచుడు గురించి వీడియో చేయాలంటే